ఇట్లా ఇల్లు మొత్తం నాకు తెలుసు. నా స్టోరీ ఏం చెప్తున్నారు? కథ రాస్తూ రామాయణ భారతం ముఖ్యం దాని ఇప్పుడు పనిచేసి స్టోరీ ఎందుకు ఆయన కాలు ఇరిగిపోయి ఇట్లా పడి ఉంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఇక్కడ డ్రగ్స్ దండా జరుగుతుంది, ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, ఇదే ఇల్లు పట్టుకొని ఇక్కడ ఇంటి నంబర్ 13 అంటే దయ్యాల పంపాలి. బేసికలీ పట్టిన దయ్యాన్ని వదిలించుకోండి. ఇక్కడ సంథింగ్ రాంగ్ మాట్లాడుతున్నారు. లక్షలు తీసుకున్నారు. లక్షలు కాకపోతే కోట్లు సంబంధం ఏంటి అసలు? అర్థమైందా? ఆయన ఇల్లు కాదు, ఉంటే డాక్యుమెంట్ చూపించండి. ఆయన పెళ్ళం కాదు, ఉంటే డాక్యుమెంట్ డ్రగ్స్ దందాలు ఉన్నాయి కదా. 40 రోజులు చెంచగూడెం జైల్లో ఉండొచ్చు. ఎవరు అన్ని ఇదే ఇంట్లో ఉన్న ఎక్కడెక్కడ దాచిపెట్టుకుంటుంది ఫోటోలతో సహా చూపించాడు. ఇంత దరిద్రం జరుగుతుంది, ఇంత కంప్లైంట్ చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు ఇలా తాత్సారం చేస్తారు? ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు మా కర్మ ఎందుకు వచ్చింది అని చెప్పి రోజు బాధపడుతున్నారు. దీనికి తోడు వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో చండాలం చేస్తుంటే ఆ చండాలం అంతా కూడా రికార్డ్ చేసి రాష్ట్రానికి పంపించారు. వాళ్ళు రాష్ట్రానికి పంపించిన తర్వాత రాజేష్ లాయర్ని తీసుకొచ్చి ప్రపంచం అంతా చూసింది. ఇది నా ప్రపంచం అంతా చూసింది. నాకు కావాలి అని చెప్పి కేసు పెట్టి నీ పనులు చేసుకో. లక్షలు అంతం తీసుకుని ఒక ఆడపిల్లని 15 మంది పుణ్యాలు పంపించి మాట్లాడేది నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే మస్తాన్ సాయి ములాఖతులు ఇప్పుడు కనడం తెలియదు. ఎందుకు వెళ్ళాలి? మూడు కోట్లు కావాలంట. 3 కోట్లు. హలో హలో అన్న అన్న పీసీఆర్ నుంచి కాల్ వస్తుంది అన్నారు అన్న, అందుకే వెయిట్ చేస్తున్నా. లైవ్ తీసుకుంటాను. అవునా? దొంగసారాలు నీదంతాలన్నీ మాకు తెలియదు. నాకు కాల్ వస్తే మళ్ళీ ఇంటరప్ట్ అయిద్దని చూస్తున్నా. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాము. రైట్. ఎప్పుడు వచ్చారండి మీరు ఇక్కడికి? గందరగోళం ఏంటి అసలు ఇదంతా? వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం మాట్లాడలేని సిచ్యువేషన్ లో తీవ్ర భావోద్వేగానికి అయితే గురవుతా ఉన్నారు. వాళ్ళ తండ్రి గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అసలు మీరు ఆ జనాన్ని తీసుకొచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా లావణ్య కానీ వాళ్ళ ఫాదర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. సార్, నేను మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఆయన మధ్యలో దోస్తారేమో, ఆయన రానివ్వకుండా రాస్తారు. కష్టపడి సంపాదించి కట్టుకుని మొదట్లో ఒక 3 years రిలేషన్ లో ఉన్నమాట వాస్తవం. ఆ తర్వాత అంతా కూడా వాళ్ళ రిలేషన్ లో లేరు. కాకపోతే ఒకే రూఫ్ లో పైన రాస్తారను, కిందేమో తను వేరే వేరే రూమ్స్. ఇది 3 years తర్వాత మొత్తం పీరియడ్ అంతా కూడా అదే. వీళ్ళిద్దరు కలిసి అయితే లేరు, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అయితే లేదు. కాకపోతే అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే ఆ మిగతా సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఎందుకు